నా బెలూన్ నా బెలూన్ నా బెలూన్ నా బెలూన్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, లవ్ యూ టూ అనాలి. ఓకేనా? చిన్న పాపరా అలాంటివి నేర్పిస్తావేంటి? అరే బాల్గా, మొన్న నీ గర్ల్ ఫ్రెండ్ అదే నీ దిల్ కా తుకడా నువ్వు ప్రపోజ్ చేస్తే ఏముందో ఒకసారి గుర్తెచ్చుకో. ఐ లవ్ యూ. వామ్మో, ఈ జనరేషన్కైనా ఇలాంటి రెస్పాన్స్లు రాకుండా ఉండాలని. ఇక్కడేం చేస్తున్నావురా లోపల రాకుండా? నా గురించి నీకు తెలుసు కదరా. ఆయన దేవుడు అంటే నీకెందుకురా అంత కోపం? కోపం కాదురా, నా మీద నాకు నమ్మకం. నా రెజ్యూమ్. రే రేయ్, రే రే వెళ్దామా? ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఏమో. స్వామి ప్లీజ్ సేవ్ మీ. అరే దేవుని నమ్ముకుంటే నీకేం రాదురా బాలుగా, నిన్ను నువ్వు నమ్ముకో. ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు అర్థమవుతుందిరా దేవుని మహిమ. అబ్బచ్చా ఏంట్రా అయితే బెట్టా? బెటరా. ఏదైనా కోరుకో, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగా నచ్చింది. 10 రోజుల్లో ఆ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నాకు నా మీద ఉన్న నమ్మకం కన్నా మీ దేవుడే గ్రేట్ అని ఒప్పుకుంటాను. ఓకేనా? ఓకేరా, 10 రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బండికి హే నిత్య, త్వరగా రావే. అబ్బా, డబ్బులు వేయడానికి ఎంతసేపే? వస్తున్నానే. హలో, నా పేరు వరుణ్. రే, యాంగిల్ అదిరిపోవాలి, ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉండాలి, లైటింగ్ హైలైట్ అవ్వాలి, పోజ్ ఇచ్చానంటే పోస్టర్ అవ్వాలి, ఫోటో పెడితే పెట్టే మారిపోవాలి. అవన్నీ జరంటే ఫస్ట్ నువ్వు బాగుండాలి కదరా. ఏంట్రా హెయిర్ స్టైల్ అది బాగుంది అంటున్నారా? పని కానీ ముందు. ఓకే, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకేనా? బీ ఇన్ టచ్. ప్రొఫైల్ పిక్ కోసం పని కట్టుకొని మరీ ఫోటో దిగేవాడిని, నిన్నే చూస్తున్నాను రా. అమ్మాయిని లవ్లో పడేయాలంటే ఇంకేం చేయాలరా? ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్కులతో వర్కౌట్ అయ్యే లాజిక్ కాదురా ప్రేమ అంటే. ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ లుక్లో కలిగే మ్యాజిక్. అంటే ఏంట్రా, ఏమన్నా మంత్రమే? ఎలా? ఎవడ్రాయుడు? అవునరా, నిన్న గుళ్ళో ఒక అమ్మాయి కోసం బెట్టు కట్టావు కదా. అమ్మాయా? ఎవరా? ఎలా ఉంటుందిరా?
ఓకేరా, రేపు కలుద్దాం కదా, అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఉంటాను మరి. బాయ్. ఎవరే ఫోన్లో? హే, నీకు తెలుసు కదే నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరని. అన్నయ్యతో మాట్లాడుతున్నా. సరే, షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. అవును, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా 100 రూపీస్ నోట్ గురించి ఆలోచిస్తున్నావా? అదంతా ఈజీగా వర్కౌట్ అవ్వదే, వదిలే. రే వరుణ్, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావురా? నేను గుళ్ళో అమ్మాయిని చూశాను కదరా, ఆ అమ్మాయి కోసం. బాహుబలి సినిమాకి ప్రమోషన్, నీ ప్రేమకి ప్రయత్నం రెండూ అవసరం లేదురా. అవునరా, అసలు ఆ స్టోరీని రాజమౌళి డైరెక్ట్ చేస్తే నీ స్టోరీని నా దేవుడు డైరెక్ట్ చేస్తాడరా. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నా ప్రయత్నం నేను చేసుకుని, నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో నెంబర్లో ఉంది, తర్వాత చూద్దాలే. పదరా. హలో. హలో, ఎవరు? నేను వరుణ్ మాట్లాడుతున్నాను. వరుణ్? ఏ వరుణ్? ఎవరు కావాలి మీకు? యాక్చువల్లీ ర్యాండమ్గా నెంబర్స్ పిక్ చేసి ఇలా ఫ్రెండ్షిప్ చేసుకోవడం నా హాబీ. అంటే అసలు ఈ నెంబర్ ఎలా వచ్చింది మీకు? ఒక 100 రూపీస్ నోట్ మీద ఈ నెంబర్ రాస్తుంది. మరి హే అనిత, మన 100 రూపీస్ నోట్ కాన్సెప్ట్ వర్కౌట్ అయినట్టుంది. Is it? Does someone call? అదేంటి? అందరిలాగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వాడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? నిత్య. ఓ, నైస్ నేమ్. ఇంకేంటి? చెప్పరా, ఏంటి సంగతులు? హే, అక్కడ ఎవరో ఉన్నారు చూడు, తనే అనుకుంటా. ఫోన్ చేస్తాడు, ఫ్రెండ్ అంటాడు, కలుద్దామంటాడు. చస్తున్నారా బాబు వీడితో. వరుణ్? నిత్య? నన్నెలా గుర్తుపట్టావు? ఏముంది, నా ఫేవరెట్ కలర్ బ్లూ అని చెప్పా. అదే షర్ట్లో వస్తావని ఎక్స్పెక్ట్ చేశా. ఫోన్ని కూడా రూబిక్స్ క్యూబ్లా తిప్పుతున్నావు, నువ్వే అని కన్ఫర్మ్ చేశా. ఓ, దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా ఒక అమ్మాయి దగ్గర నుంచి రోజ్ ఫ్లవర్ ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే ఫ్లవర్స్ ఇవ్వడంలో అబ్బాయిలకి అది ముందుండేది. అదేం కాదు.
రోమియోని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి జూలియట్ ఒక రోజు తీసుకొని వెళ్ళేదంట. అలాగే నేను నీ గురించి ఆలోచించిన ప్రతిసారి ఒక ఫ్లవర్ ఇవ్వాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ఫ్లవర్స్ ఏవి సరిపోవు. మొదట్లో మీతో మాట్లాడాలంటే చాలా భయం వేసింది, కానీ మీరు చెప్పారు కదా. అందరిలాగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వాడడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అనుకున్నా నాలాగే ఆలోచించే వ్యక్తి ఇంకొకరు ఉన్నారని. అంటే నువ్వు కూడా? అవును, నేను కూడా ఇలాంటివి వాడను. నా లైఫ్లో అస్సలు తెలియని వ్యక్తి గురించి ఇంత ఆలోచిస్తా అని ఎప్పుడూ అనుకోలేదు. నీ మాటలో ఏదో మ్యాజిక్ ఉంది వరుణ్. ఆ మాటలకి ఎవరైనా పడిపోవాల్సిందే, నిత్యతో సహా. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏం మాట్లాడుతుంది నిత్య? ఏదో ఫ్రెండ్గా ఎన్ని రోజుల్లో మాట్లాడాను, కానీ నీకు ఇది ఎలా అర్థమైందంటే ఐఎమ్ రియలీ సారీ. అంతేకాదు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అరే ఆ అమ్మాయినా? అప్పుడే వెళ్ళిపోతుందేంటి? హే, ఏమన్నాడే? చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? చెప్పవే. ఛా, తను హర్ట్ అయినట్టుందరా. హే అనిత, ఆగు. తను ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే. I love you. Will you accept me? ఏం చేస్తున్నావు వరుణ్? ఇందాక ప్రపోజ్ చేస్తే అక్కడ వద్దన్నావు, మరేంటిది? రే, మొన్న గుళ్ళో చూసిన అమ్మాయి పరిస్థితి ఏంట్రా? ఆపండి. నేను లవ్ చేసిన అమ్మాయి, గుళ్ళో చూసిన అమ్మాయి ఇద్దరు ఒకలే. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. రే ఒక్కసారి ఇట్రారా. అరే ఎక్కడికి రా? అరే చెప్పరా ఎక్కడికి రా? అరే రే అసలు మనం వేసుకున్న పందెం ఏంట్రా? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగా నచ్చింది. 10 రోజుల్లో ఆ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నాకు నా మీద ఉన్న నమ్మకం కన్నా మీ దేవుడే గ్రేట్ అని ఒప్పుకుంటాను. ఓకేనా? రే నువ్వు తప్పు చేస్తున్నావురా. 2 రోజులు ఆగితే ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసేది కదా. ఎంతైనా మా దేవుడే గ్రేట్ రా. అవును, మీ దేవుడు చాలా గ్రేట్. అసలు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఇట్స్ ఓకే రాహుల్, రేపు కలుద్దాం. షూర్. ఓకే బాయ్. అమ్మయ్య. ఏంటే, బాయ్ ఫ్రెండ్ తప్ప వేరే ధ్యాసే లేదా నీకు? లవ్లో ఉన్న ఏ అమ్మాయి దగ్గర ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. అయినా నువ్వు కూడా లవ్ చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను లవ్వా? అంటే ఏంటే, లవ్ చేయడం ఇష్టం లేదా, లేకపోతే లవ్ అంటే నమ్మకం లేదా? అదేం లేదు. నేను ప్రేమించే వ్యక్తి కంటే నన్ను ప్రేమించే వ్యక్తి నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని నమ్ముతున్నాను. సో అతని కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తావే? ఆ టైంని ఆ దేవుడే డిసైడ్ చేయాలి. సరే, టైంని దేవుడికే వదిలేద్దాం. సిచ్యువేషన్ మాత్రం మనం క్రియేట్ చేద్దాం. అంటే నువ్వా ఏ అబ్బాయితో మాట్లాడవు, పోనీ ఫేస్బుక్, వాట్సాప్ వాడతావా అంటే అది కూడా లేదు. సో మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత ఈ 100 రూపీస్ నోట్కే వదిలేద్దాం. ఏం మాట్లాడుతున్నావే? చెప్తా. నీ ఫోన్ నెంబర్ చెప్పవే. ఎందుకు? చెప్పు. 9885402797. అదే నోటు తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో వాయిస్ తనదైనా, చాయిస్ మాత్రం నాదే.
హే అక్కడ ఎవరో ఉన్నారు చూడు, తనే అనుకుంటా. హే తను హే ఇతను నాకు తెలుసు. అవునా? లెట్ మీ గో. హే ఆగు, ఇన్ని రోజులు నేనే మాట్లాడా కదా, ఈ రోజు కూడా నేనే వెళ్తా. కాసేపు ఆడుకుందాం కన్ఫ్యూజ్ చేసి. ఓకే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, ఐ లవ్ యూ టూ అనాలి. ఓయ్ ప్రసాదం తీసుకో. వరుణ్, నాకు ఒక డౌట్. మళ్ళీ డౌటా? ఏంటది? యాక్చువల్లీ ఆ రోజు 9885402797 97 91 కాదు. తెలుసు, కానీ అలానే ఉండని. ఎందుకలా? నీలాంటి మంచి అమ్మాయి దొరకాలంటే వాడు చాలా లక్కీ అయి ఉండాలి. అవన్నీ వర్కౌట్ అవ్వవే. అవునా? మరి ఆ నెంబర్ ఎలా చేంజ్ అయింది? అదే కదా నేను అడిగేది కూడా. వందే ఉందేంటి? హలో సందీప్ ఎక్కడున్నావు? నేను షూట్లో ఉన్నా. అరే నీ ఏటీఎం పిన్ నెంబర్ కావాలరా? 2797 2797. అంతా దేవుడి మహిమ. స్వామి, యువర్ సో గ్రేట్.